ఈ ఎలక్షన్స్ టైంలో సర్వే రిపోర్ట్స్ రకరకాలు అంటే నేషనల్ కానీ లోకల్ ఛానల్స్ కానీ రకరకాల సర్వే సంస్థలు అయితే చేస్తూ వచ్చేది. రీసెంట్గా 2024 సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే ఒక సర్వేని అయితే బయటపెట్టింది. ఈ సర్వేలో ఏంటంటే ఓట్ షేర్ ఎంత, తర్వాత ఎంపీ సీట్లు ఎవరికి ఎన్ని అనేది ఒక సర్వే రిపోర్ట్ని అయితే పెట్టింది. సో దీంట్లో భాగంగా అంటే 2019 ఎన్నికల్లో ఏంటి, వైఎస్ఆర్సీపీకి 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎంపీల్లో హయ్యెస్ట్ అంటే టాప్ 4th పొజిషన్లో పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఉంది. సో ఈసారి ఈ సర్వే ప్రకారం చూస్తే ఎలాగుందంటే ఫస్ట్ ఓట్ షేర్ చూద్దాము. ఇది వచ్చేసరికి ఇండియా టుడే సర్వే. టీడీపీకి వచ్చేసరికి 45%, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 41.1%. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఓట్ షేర్ అనేది తగ్గింది. మొత్తం ఎంత 86% ఇక్కడే వచ్చింది. అంటే 86.1%. అంటే మిగతాది దీంట్లో వచ్చేసరికి నాకు తెలిసి కూటమి లేకుండా వేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ కూటమి అని కానీ ఏది మెన్షన్ చేయలేదు ఇండియా టుడే. సో ఓట్ షేర్ పర్సంటేజ్ చూసుకుంటే టీడీపీ 45%, వైఎస్ఆర్సీపీ 41.1%. సీట్ల విషయానికి వస్తే టీడీపీకి వచ్చేసరికి 17 ఎంపీ సీట్లు, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 8. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే చాలా సీట్లు తగ్గినట్టే కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంతకుముందు 22 కదా. సో 22 అంటే ఇప్పుడు 8 వచ్చినాయి. తర్వాత 17 లోక్సభ సీట్లు వైఎస్ఆర్ అంటే టీడీపీకి కైసం అయితే 8 సీట్లు మాత్రమే ఈసారి లోక్సభలో వైసీపీ 8 సీట్ల బలానికి పడిపోయిందని చెప్పుకోవాలి. సో ఇది లేటెస్ట్గా ఇండియా టుడే సర్వే వెల్లడించింది. సో ఇండియా టుడే సర్వే ప్రకారం చూస్తే లోక్సభలో 17% అంటే 17 సీట్లతో టీడీపీ ఆధిక్యం అంటే గెలిచిద్దని చెప్పాడు. కాబట్టి ఇదే సర్వే నిజమైతే ఇక్కడ 17 వచ్చినాయంటే ఎమ్మెల్యేలు కూడా మంచి అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేంత వస్తాయి కాబట్టి సో ఇది ఆల్మోస్ట్ 2014 రిపీట్ అయినట్టు ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఈ సర్వేని టీడీపీ సోషల్ మీడియా కానీ తన అఫీషియల్ ఫేస్బుక్లో ఇది సర్క్యులేట్ చేస్తున్నారు.